హాయ్ హలో వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. చికెన్ కర్రీ చేసుకోవడానికి ఏమేమి కావాలో చూద్దామా. ముందుగా 1 కేజీ చికెన్ తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కొని దాంట్లో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ 1.5 స్పూన్స్ కారం, 1/2 స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇదంతా ఇప్పుడు బాగా కలిపేసుకుందాం. దీన్ని ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇస్తాం. ఈ 3 ఆనియన్స్ని సన్నగా తరుక్కొని కర్రీ స్టార్ట్ చేస్తాం. సన్నగా కట్ చేసిన ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె హీట్ అయిపోయింది. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ తొందరగా వేగుతాయి. టూ మినిట్స్ తర్వాత చూద్దాం ఆనియన్స్ వేగిపోతాయి. ఆనియన్స్ వేగాయేమో చూద్దాం. వేగిపోయాయి ఉల్లిపాయలు. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. ఇప్పుడు మిక్స్ చేసుకుందాం ఒకసారి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ మూత వేసుకొని ఉడికించుకుందాం. 10 మినిట్స్ తర్వాత చూద్దాం. చికెన్ ఉడికేలోపు ఒక చిన్న మసాలా రెడీ చేసుకుందాం. మసాలా కోసం 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 3 చెక్క, 5-6 లవంగాలు మెత్తగా దంచి పౌడర్ చేసుకుందాం. బాగా మెత్తగా దంచుకుందాం. ఇలా దంచేసుకోవాలి. బాగా దంచి దీన్ని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఒకసారి చికెన్ చూద్దామా. చికెన్లో నుండి వాటర్ అంతా బయటకు వచ్చింది కదా. దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు 2 గ్లాస్ వాటర్ పోసుకుందాం. ఒకసారి కలిపేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందాం. 2 మినిట్స్ తర్వాత చూద్దాం. ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఇంకో గ్లాస్ వాటర్ పోసుకుందాం. ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకుందాం. ఒక 10 మినిట్స్ చూద్దాం దీన్ని. ఇప్పుడు బాయిల్డ్ అవుతున్న కర్రీలో కచ్చపచ్చగా దంచిన మసాలా, ధనియాలు, చెక్క, లవంగా దంచాం కదా దాన్ని వేసేసుకుందాం. సన్నగా దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసేసి మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడకనిద్దాం. ఒకసారి మూత తీసేసి ఉప్పు కారం టేస్ట్ చూసుకుందాం. ఉప్పు కొంచెం తక్కువగా ఉంది, వేసుకుందాం. కొంచెం కారం కూడా వేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. నాకైతే ఉప్పు కారం కొంచెం తక్కువ ఉంది కాబట్టి నేను వేసుకున్నాను. మీకు ఎంత సరిపోతుందో అంతే వేసుకోండి. మూత వేసేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత కర్రీ రెడీ అయిపోతుంది. వెయిట్ చేద్దాం. 10 మినిట్స్ తర్వాత చూద్దాం చికెన్ ఎంత దూరం వచ్చిందో. ఒకసారి మిక్స్ చేసేద్దాం. పీస్ కుక్ అయిందో లేదో చెక్ చేద్దాం. చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో.
ఆయిల్ అంతా రిలీజ్ అవుతుంది కదా, బాగా దగ్గరకు పండించిన తర్వాత ఒక 2 మినిట్స్కి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. 2 మినిట్స్ తర్వాత చూద్దామా. చూడండి, కర్రీ రెడీ అయిపోయింది. నా యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.